చలికాలం కాదు గానండి. మా ఇంట్లో వాళ్ళకి క్రేవింగ్స్ ఎక్కువైపోయాయి. మాట్లాడితే స్నాక్స్ అంటారు. ఎక్కడి నుంచి తేవాలి? బయట కొంటే ఏమో అన్‌హెల్తీ అని అదొక బాధ. ఇంట్లో చేస్తే గిన్నెలు తోమలేక ఇంకో బాధ. సర్లే ఇంట్లోనే చేద్దామా అంటే అవి చేస్తూ చూస్తూ మన నోరు ఆగుద్దా? డైట్ అని పేరు పెట్టి ఏ ముహూర్తాన స్టార్ట్ చేశానో గాని మా ఇంట్లో వాళ్ళ కోరికలు పెరిగిపోయాయి. వాళ్ళకి చేసి పెడుతూ నేను తినకుండా ఉండాలంటే అబ్బా! ఆ కష్టం వేరేలా ఉంటది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఈ ఎగ్ బొండాని చిన్నప్పుడు మా నాన్నతో మూవీస్‌కెళ్ళేటప్పుడు తినేదాన్ని. కంప్లీట్ ఎగ్‌తో వేసి, మధ్యలో కట్ చేసి, ఉల్లిపాయలు ఇంకా మసాలా చల్లి ఇచ్చేవారు. టేస్ట్ చాలా బావుండేది. ఇంట్లో అయితే ఇదే ఫస్ట్ టైమ్ చేయడం. ఎగ్స్ రేట్ పెరిగిపోవడం వల్ల ఇది చాలా కాస్ట్‌లీ స్నాక్ అయిపోయింది. అందుకే మనిషికి ఒక ఎగ్‌తో రెండే వచ్చాయి. నేనైతే ఒక ఎగ్‌ని 2 ముక్కలుగా చేసి, బోండాలా వేసి, మధ్యలో కట్ చేసి, ఆనియన్స్, స్టఫ్ పెట్టి ఇచ్చాను. మా వాళ్ళకి చాలా బాగా నచ్చింది. ఎంతైనా మంచి ఫుడ్ చెప్తే తినరు గానీ, ఇలాంటివి తింటారు. సర్లే చిన్నపిల్లలు కదా! ఈ ఏజ్‌లో కాకపోతే పెద్దయిన తర్వాత డైట్‌లు, జబ్బులు అనుకుంటే మొత్తానికే తినలేరు. వీడియో చూస్తున్నారు లైక్ చేయొచ్చు కదా!